హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 3 గ్రాముల బంగారం అన్నది సేవింగ్స్ చేసుకొని బర్డెన్ లేకుండా తేలిగ్గా ఎలా తీసుకోవాలి అన్నది అయితే ప్లానింగ్ అయితే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ఒక 3 గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక బంగారం రేట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి కొనుక్కునే బర్డెన్ తీసుకోకుండా చక్కగా కొద్ది కొద్దిగా ఇలా సేవింగ్స్ చేసుకొని తీసుకున్నట్టయితే కనుక ఎలాంటి బర్డెన్ లేకుండా మనం తీసుకునేది 1 గ్రామైనా 2 గ్రాములైనా 3 గ్రాములైనా సరే మనకి తెలియకుండా ఆ బంగారాన్ని ఎక్కువ బంగారం కూడా కొనుక్కోవచ్చు. ప్లస్ మనకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది బర్డెన్గా కూడా మారదు. దీనికోసం మనం అయితే 3 గ్రాముల బంగారం కోసం 96 డేస్ అయితే ఛాలెంజ్ అయితే సేవింగ్ ఛాలెంజ్ తీసుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1 గ్రాము 9,200 రూపాయల వరకు ఉంది. అది 22 క్యారెట్స్ అయితే కనుక అదే కనుక 3 గ్రాములు మనం కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి 3 గ్రాములు వచ్చేసి 27,600 రూపాయల వరకు అయితే ఉందండి. అయితే దీనికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి. అది చూసే ముందు వీడియోని అయితే ఒక మంచి మాటతో అయితే వీడియోని మొదలు పెడతామండి. ఏంటంటే జీవితంలో మనకి ఎవరిని ఏమీ అడగడం అనేది అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే అది సలహా అయినా కావచ్చు లేదా సహాయం అయినా కావచ్చు, ఏదైనా సరే మనకి ఏదైనా ఒక పని తెలియని పని చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళని అడిగితే కనుక అది ఎలా చేయొచ్చో అడిగి చేసేద్దాం అనుకుంటాం. అప్పుడు వాళ్ళు ఎలా చేయొచ్చో మనకి చెప్పినప్పుడు మనం ఆ విధంగా చేసుకొని పోతాం. దానివల్ల మన బ్రెయిన్ అయితే ఏమీ ఉపయోగించాం. గుడ్డిగా వాళ్ళు ఏం చెప్పారో అది చేసేస్తాం. అలా చేయడం వల్ల ఆ విషయం మీద మనకి పరిజ్ఞానం అన్నది ఎలా వస్తుంది? ఆ విషయం మీద ఎప్పటికీ మనకి పరిజ్ఞానం రాదు. దాని మీద ఎప్పుడు మనం స్టడీ చేయలేము. అట్లాగే తర్వాత వచ్చేసి మనీ అన్నది మనకి ఏదైనా అవసరమైతే కనుక ఒకరిని అడిగి తీసుకోవడం మనం అలవాటు చేసుకున్నామంటే కనుక ఎప్పుడు కూడా మనము అదే చిన్న అవసరానికి పెద్ద అవసరానికి మనకి అవసరమైతే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అడిగి తీసుకోవడం అన్నది మొదలు పెడతాం. అది మనకి తెలియకుండా చిన్నది కాస్త పెద్దదైతే అవుతుంది. అందుకనే ఒకరిని చేయి చాచడం మనం అలవాటు అన్నది మన జీవితంలోంచి తీసేయాలి. ఎప్పుడు కూడా మనం అలాంటి అలవాటు మన జీవితంలో ఉంచుకోవడం వల్ల మన చెయ్యి ఎప్పుడు కూడా కిందే ఉండిపోద్ది, ఎప్పుడు పైకి రాదు. సో అందుకనే ఏ చిన్న అవసరమైనా పెద్ద అవసరమైనా మనకి మనమే తీర్చుకునేలాగా మనం ప్లాన్ చేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము జీవితాన్ని ఒక గుడ్లో మెల్లగా గడిపేకంట మనకంటూ మనం ఒక వాల్యుబుల్ అంటే ఒక ఎంతో గౌరవమైన జీవితాన్ని అయితే గడుపుతాము. అయితే మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామండి. మనం 3 గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం 96 డేస్ అయితే ప్లానింగ్ అయితే చేసుకోవాలనుకున్నాం కదా. 96 డేస్ అంటే కనుక మనం 4 మంత్స్ అంటే మనకి ఎన్ని డేస్ అవుతాయి? 120 డేస్ అయితే అవుతాయి. మనము 120 డేస్ 4 మంత్స్లోని మొత్తం 4 మంత్స్ 120 డేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సేవింగ్స్ ఒక 1 మంత్కి వచ్చేసి 24 డేస్ మనం సేవింగ్స్ చేసుకొని ఇంకొక 6 డేస్ ఏదైతే ఉన్నాయో అవి ముందు 3 రోజులు వదిలేద్దాం. అట్లాగా వదిలేసి సేవింగ్స్ అయితే చేసుకుందాం. అట్లాగా మనము 24 డేస్ మాత్రమే మనము సేవింగ్స్ చేసుకుంటున్నాం ఒక నెలకు వచ్చేసి. అట్లాగా 4 నెలలు కూడా 24 రోజులు సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం. మొత్తం అన్నీ కలిపి మొత్తం ఎన్ని రోజులు అవుతాయి? 96 రోజులు అయితే అవుతాయి. దానికోసం ముందు మనమైతే 24 రోజులు ఫస్ట్ 24 రోజులు మనం ఏ విధంగా అయితే సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నామో తర్వాత ఇంకా 3 నెలల్లో 24 రోజులు కూడా అదే విధంగా సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. మనం అనుకున్నాం కదా మొదటి 3 రోజులు తర్వాత లాస్ట్ 3 రోజులు సేవింగ్స్ అనేవి చేయనవసరం లేదని. అలాగే వదిలేసి 4వ తారీఖు నుంచి మనము ఇంకొచ్చేసి 8వ తారీఖు వరకు 5 రోజులు కూడా 400 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి. అట్లాగే ఇంకొక 4 రోజులు మొత్తం 350 రూపాయలు అనేది సేవింగ్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 5 రోజుల పాటు అంటే 13వ తారీఖు నుంచి తర్వాత 16వ తారీఖు వరకు ఈ 5 రోజులు కూడా మనము 250 రూపాయలు అయితే మనము పొదుపు చేసుకోవాలి. అట్లాగే మనకి ఇంకా ఎన్ని రోజులు మిగిలిపోతాయి? మొత్తం ఈ 14 రోజులు ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇంకొక 10 రోజులు అయితే మిగులుతాయి. ఆ 10 రోజులు కూడా మనము ప్రతిరోజు 225 రూపాయలు మనం ఈ 10 రోజులు కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలి. 225 రూపాయలు ఇట్లాగా మనం చేసుకునే సేవింగ్స్ 24 రోజులు ఇలా చేసుకునే సేవింగ్స్ ఎంత అవుతాయో అన్నది చూసినట్టయితే కనుక
మనము మొదటి 5 రోజులు ఏదైతే ఉందో ఆ 5 రోజులు కూడా మనం ఎంత సేవింగ్స్ చేసుకున్నాం, 400 రూపాయలు కదా సేవింగ్స్ చేసుకున్నాం. అంటే మనం చేసిన 400 రూపాయలు 5 రోజుల పాటు చేసాం కాబట్టి అవి 2000 రూపాయలు అయితే అవుతాయి. అట్లాగే మనం ఏంటంటే ఇంకొక 4 రోజులు వచ్చేసి 350 రూపాయలు చేసాం. అంటే అవి వచ్చేసి 1400 రూపాయలు అవుతాయి. తర్వాత ఇంకొక 5 రోజులు వచ్చేసి 250 రూపాయలు చేసాం. అంటే అవి 1250 రూపాయలు అవుతాయి. ఇంకొక 10 రోజులు వచ్చేసి 225 రూపాయలు చేసాం. అంటే అవి వచ్చేసి 2250 రూపాయలు అవుతాయి. మొత్తం కలిపి 24 రోజులు మనం చేసిన సేవింగ్స్ వచ్చేసి 6900 రూపాయలు అయితే అవుతుంది. మనం ఇలా 4 నెలల పాటు చేసుకోవాలి కాబట్టి అవి వచ్చేసి మొత్తం కలిపి 27600 రూపాయలు అయితే అవుతుంది. ఇట్లాగా మనం కంటిన్యూగా చేయలేము అనుకుంటే కనుక మనం ఏంటంటే 96 డేస్ ఛాలెంజ్, అంటే కొద్దిగా మనం ఇక్కడ 6 రోజులు వదిలేస్తాం కదా, అలా 6 రోజులు వదిలేకంటే కంటిన్యూగా 96 రోజులు చేయగలిగితే అలా చేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం 4 నెలల పాటు చేసింది ఏంటంటే ఒక 6 నెలల్లో లేకపోతే 7 నెలల్లో 96 డేస్ ఛాలెంజ్గా తీసుకొని ఒక రోజు 2 రోజులు కుదరకపోయినా వేయకుండా 96 రోజులు కూడా ఈ విధంగా సేవింగ్స్ అయితే చేసుకుంటే కనుక మనకి 3 గ్రాముల బంగారం కొనుక్కునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనం తేలిగ్గా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే దానికోసం మనము 400 రూపాయలు అయితే కనుక 20 సార్లు అయితే వేసుకోవాలి. అదే 350 రూపాయలు వచ్చేస్తే 16 సార్లు అయితే వేసుకోవాలి. ఇది 96 రోజుల సేవింగ్స్ కోసం చెప్తున్నాను. అదే కనుక మనం 250 రూపాయలు అయితే అది 16 సార్లు వేసుకోవాలి. 225 రూపాయలు వచ్చేసి అది కూడా 40 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఒక బుక్లో కానీ పేపర్లో కానీ ఇలా 3 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం ఇంత అమౌంట్ వేసుకోవాలని చెప్పి వేసుకొని 400 రూపాయలు మనం 20 సార్లు వేసుకోవాలి కాబట్టి 400 వేసుకున్నప్పుడు టిక్ పెట్టుకోవడం. అట్లాగా అలా టిక్లు మనం 20 సార్లు వేసుకోవాలనుకుని 20 టిక్లు అయిపోయినాయి అనుకో 400 రూపాయలు పూర్తిగా వేసేసుకున్నట్టు అట్లా అవుతుంది. ఇలాగా నా వీడియో చూసి ఎవరైనా సరే ప్రతి అమౌంట్ కూడా వచ్చేసి మనకి ఎన్ని రోజులు వేసుకోవాలో మనకి అన్ని టిక్కులు కనుక మనం పూర్తి చేసేసుకున్నట్టయితే కనుక ఆ అమౌంట్ అనేది వేసుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా ఏ బర్డెన్ లేకుండా మనకి ఎంతో విలువైన బంగారాన్ని మనం కొనలేము అనుకోకుండా ఈ పద్ధతిని ఉపయోగించి అయితే తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు. నా వీడియో చూసి ఎవరైనా సరే కొనుక్కుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. తప్పకుండా మీరు అనుకున్న బంగారాన్ని కొనుక్కోవాలని కోరుకుంటున్నాను నేను. ఇదండి 3 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్స్ ప్లాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.